రీసెంట్గా ఒక మూవీలో ఫ్యామిలీ స్టార్ది కదా, టిక్ ఉంటుంది, ఎర్ర ఉంటుంది, పిచ్చి ఉంటుంది, డైలాగ్ బాగుంది, అంతవరకు ఓకే. ఈ తిక్క వెర్రి పిచ్చితో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి, ఉంటే ఇంకా బాగుంటుంది కదా. ఆ మూవీ చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఏముంది ఏం లేదు అనేది. సో ఇక్కడ టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్క మగవారిలో ఆ 3 ఉంటాయి తెలుసా, మ్యాక్సిమం ఉంటాయి, అందరిలో కాకుండా కొందరిలో అయినా ఉంటాయి. వాటితో పాటు ప్రేమతో కూడిన రెస్పాన్సిబిలిటీ ఉంటే ఇంకా ఇంకా బాగుంటుంది, అవునా. సో ప్రతి ఒక్క అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ హీరోనే అయిపోతాడు. ఇవన్నీ ఉంటూ రెస్పాన్సిబిలిటీ ప్రేమ ఉంటే చెప్తున్నాం. సో ఇక్కడ టాపిక్ ఏంటంటే ఈ తిక్క వెర్రి పిచ్చి అనేటివి వైఫ్ మీద చూపిస్తుంటారు, కొందరు అతిగా చూపిస్తుంటారు. అది కాస్త వైఫ్ మీదకి తనకి వైఫ్కి ఏమైపోతుంది అంటే తను డైజెస్ట్ చేసుకోలేదన్నట్టు కొన్ని చాలా రెస్ట్రిక్టెడ్గా అయిపోతాయి తన లైఫ్లో. సో ఇలాంటివన్నీ ఎవరైనా ఉంటే చెయ్యకండి, దానికంటూ ఒక లిమిట్ పెట్టుకోండి. దేనికైనా లిమిట్ ఉంటేనే బాగుంటుంది. ప్రేమ తెలుసా, ఒకటి చెప్పాలంటే కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, గొడవ పడాలి, మళ్ళీ ప్రేమించుకోవాలి, వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్తున్నాను. అంటే ఫ్యామిలీ స్టార్ కదా మూవీ, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో చెప్తున్నా.